ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జూన్ 9వ తేదీ 2026 మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. ఆది కాండము 9వ అధ్యాయము 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందిరి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుటని వారితో చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని మాటకు లోబడిన నోవాహుతో ప్రారంభమైన నూతన తరమునకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమనగా, ఫలించి వృద్ధి పొంది భూమి మీద సంతానము సమృద్ధిగా విస్తరించి నింపాలని. దేవునికి ఇష్టడైన మరొకరు అబ్రహాము. ఆయనను ఎన్నుకున్న దేవుడు ఇదే వాగ్దానం ఇచ్చాడు. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని సర్వశక్తుడైన దేవుడు వాగ్దానం చేశారు. మీరు ఫలించి అభివృద్ధి పొందాలని ఈ వాగ్దానంతో మనల్ని దారిద్రతలో, అప్పులలో, అనారోగ్యములో, దుఃఖములో, విచారములో, లేమిలో, కలతలో, విదేశాలలో, స్వదేశాలలో ఒంటరిగా వదిలివేనని మంగళవారపు విజ్ఞాపన ఫలింపచేతునని వాగ్దానం ఇస్తున్నాడని దేవుడు మాట్లాడుచున్నాడు. అబ్రహామనే కాక అతని ద్వారా అతని సోదరుడు లోతును కూడా దేవుడు ఆశీర్వదించి బహుధనవంతుడు చేసెను. అబ్రహాము ధనవంతుడు అయ్యే కొలది దేవుని యందు భయభక్తులు గలవాడిగా నడిచెను. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. సర్వ సృష్టికర్త అయిన మా క్రీస్తు ప్రభువా, నీ ఆశీర్వాదములిచ్చి మమ్మల్ని అభివృద్ధి పొందుచు నడుపుతూ నిత్యము దీవించుచున్నందుకు నీవు ఏమిచ్చి రుణము తీర్చగలము? మేము సైతాను చెరలో పడకుండా పడినను లేవనెత్తుతూ మా ప్రార్థనలన్నీ విని సఫలము చేయుచున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అబ్రహాం నుండి నేటి వరకు నిన్ను నమ్ముకున్న వారిని దినదినాభివృద్ధి కలిగించుచు విస్తారమైన సంతానాభివృద్ధి దయచేస్తున్నందుకు వందనములు చెల్లించుచున్నాము. ఇంకా ఎవరైతే నీ బిడ్డలు సంతానము లేక నిరుత్సాహపడుతున్నారో వారందరిపై నీ కృపవర్షం కుమ్మరించి ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చి సాక్షులుగా సఫలం దయచేయమని వేడుకుంటున్నాము. ఇజ్రాయేలు దేశమును కాపాడి సంరక్షించుము, న్యాయాధిపతి నీవే, న్యాయము తీర్చుము. వాక్య వాగ్దానమును విన్న మా ఎల్లరకు నీ ఐశ్వర్య ధనఘనతలను సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుషుతో దినదినాభివృద్ధి పొందుచు నీ సన్నిధిలో సురక్షితముగా నివసించగల భాగ్యములను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈ మంగళవారము విజ్ఞాపన ప్రార్థనలో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థించుచుండగా ఆలకించి చెవియొగ్గి కావలసిన జ్ఞానమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ధనఘనతలను, శాంతి సమాధానములను, భక్తి విశ్వాసములతో ఎదుగుదలను, ప్రతిరోజు బైబిల్ గ్రంథము చదువుటకు, సైతాను చీడపీడల నుంచి, చేతబడుల నుండి, అనారోగ్యం నుండి, మరణదూతల నుంచి విడుదల విముక్తిని దయచేసి నీ జీవ మార్గంలో నడిపించుము. దయా కిరీటంతో ఆశీర్వదించుము. మార్కెట్ వీణకుమారు గారు, మాల సుజాత గారు, రవికుమారి గారు, ఆదిమౌలపు ఝాన్సీ గారు, బూదే వినోద్ గారు, సిహెచ్ దేవి గారు, రాఘవేంద్ర మధు గారు, ప్రత్తిపాడు బ్రహ్మం గారు, ప్రభు గారి కొరకు, తేపలపూడి గిరిగారి కొరకు, దారా మనోహరం గారి కొరకు, కోటేశ్వరి చిన్ని గారి కొరకు, చిలకా రామకృష్ణ గారి కొరకు, రాజ్ కుమార్ గారి కొరకు, ఎస్ రామకృష్ణ గారి కొరకు, ఏలిశెట్టి ప్రభాకర్ గారి కొరకు, మానుగోలు ప్రసన్న కుమార్ గారి కొరకు, గూదే అనిల్ కుమార్ గారి కొరకు, జ్యోతి గారి కొరకు, కె భాస్కర్ రావు గారి కొరకు, కర్రి జ్యోతి గారి కొరకు, కిలారి ప్రసన్న గారి కొరకు, మైనేని శైలజ గారి కొరకు, స్వప్న గారి కొరకు, కాజు మరియు గారి కొరకు, సువర్ణ గీత గారి కొరకు, పద్మ గారి కొరకు, కవిత గారి కొరకు, లలితా లక్ష్మి గారి కొరకు, చుక్కా రమణ గారి కొరకు, బుంగ చిన్నబాబు గారి కొరకు, చౌతే జగదీష్ కుమార్ గారి కొరకు, యాషారపు రాధా సత్యం గారి కొరకు, యోజ్యదేవి రాజా గారి కొరకు, బట్ట నాగరత్న గారి కొరకు, ఇలాగా వారి పేర్లతో కోరిన వారు, ప్రజలు ప్రార్థించిన వారు, ఇలా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించుతున్నాము. రాజమండ్రికి చెందిన సహోదరి అనితను సంపూర్ణంగా ఆరోగ్యము దయచేయము, ఉద్యోగంలో తోడయుండుము, గర్భఫలమును అనుగ్రహించుము. ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగగల శక్తిని, ధైర్యమును ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము. అన్నింటా విజయం దయచేయము. నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్న నీ ప్రియ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు. కావున వారందరినీ నిండుగా
దీవెనల వర్షం కుమరించుము. ఏ అంశమైతే మరిచితమో విడిచితమో అన్నీ నీకే సమర్పిస్తూ ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఫలించి అభివృద్ధితో సమృద్ధిగా మన బిడ్డలను కూడా ఈ వాక్య వాగ్దానంతో వర్ధిల్ల చేసి ఐశ్వర్య ధనగణతలతో దీర్ఘాయుషులతో మన ఎల్లరికూ మెండుగా కుమరించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణత. పరిచర్యను కొనసాగించుటకు, ఆశీర్వదించబడుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీరు ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము. మీ సహోదరులకు ఈ ఛానల్ లింక్ను షేర్ చేసి దీవెనల వర్షంతో నింపబడాలని కోరుచున్నాము. రీనైనా ఏ స్థలము నందైనా ఎట్టివా రీనైనా ఏ స్థలము నందైనా పట్టిరా చించుటకై పాట్లుందు తండ్రికి మంగళాచ పడతారా మంగళస్తో ప్రార్థనను మహనీయా దేవునికి అంగున్నా లేకున్నా అంతనులే నీ స్తుతులు